మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ మిగిలిపోయిన ఇడ్లీలతో మసాలా ఇడ్లీ ఫ్రై. అయితే ఈ మసాలా ఇడ్లీ ఫ్రైని మరింత రుచికరంగా చాలా అంటే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి టొమాటో కెచప్ అంటే చాలా ఇష్టం కదా. అయితే ఈ మసాలా ఇడ్లీ ఫ్రైని రెడీ చేసుకొని టొమాటో కెచప్తో ఇస్తే పిల్లలు లొట్టలు వేసుకుని తింటారనుకోండి. అయితే మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుంటారు కదా. మరి ఇంకొంచెం ఆలస్యం, చలో లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ ఫ్రైడ్ మసాలా ఇడ్లీ కోసం నేను ఇక్కడ మార్నింగ్ పెట్టుకున్న ఇడ్లీలు, అంటే మనం టిఫిన్కి పెట్టుకుంటాం కదా, ఆ పెట్టుకున్న ఇడ్లీల్లో 6 ఇడ్లీల వరకు తీసుకొని చూడండి ఈ విధంగా నేను చెప్పినట్టుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, ఈ వెడల్పుగా స్లైసెస్లా కట్ చేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యాయో. ఓకే, ఇంత తలుసరిగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే, చూసారా ఇదే విధంగా మిగతా ఇడ్లీలన్నింటినీ కట్ చేసేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ముక్కలన్నింటినీ. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం. ఎస్, ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ అక్కర్లేదు, లైట్గా వేడెక్కితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడాయి కదా. ఇప్పుడు ఇందులోనే 2 చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కొన్ని కరివేపాకు రెబ్బలు వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు అండ్ ఈ కరివేపాకు అనేది చక్కగా వేగిపోయింది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేగకపోతే ఈ రెసిపీకి టేస్ట్ రాదు ఫ్రెండ్స్. కాబట్టి పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వండి. ఓకే, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 చిటికెల వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు కాస్త జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ మనం వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. ఓకే, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం. ఓకే, మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు సరిపోతుంది. వీటన్నింటినీ ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కాసేపు, అంటే ఒక 10 సెకండ్స్ అలా వేయించుకున్నాం కదా. ఇందులోనే కాస్తంత చాట్ మసాలా, అంటే సుమారుగా నేను ఒక 3/4 టీ స్పూన్ వరకు వేసాను ఫ్రెండ్స్. అదేవిధంగా రోస్టెడ్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసేసుకొని వీటిని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీని, వాటిని అన్నింటినీ ఇందులో వేసుకుందాం. వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్, ఈ విధంగా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా. ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ అంటే 6 గ్రామ్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఏ కిరాణా స్టోర్లో అయినా మీకు దొరుకుతుంది. ఈ రెసిపీకి అనేది స్పెషల్ ఇంగ్రీడియంట్. ఇలా కట్ చేసుకొని ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ని అంతటిని దీంట్లో వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కాబట్టి డెఫినెట్గా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు మరి అలా చప్పగా తినకుండా ఈ విధంగా చేసుకొని పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. అదేవిధంగా చివరిగా లైట్ మంచి ఫ్లేవర్ కోసం లైట్గా ఇంగువ, మరి ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్, లైట్గా వేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా వేసేసుకొని వీటన్నిటిని ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలన్నిటికీ చక్కగా పట్టుకున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పైనుండి కాస్తంత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, లైట్గా ఫ్రెండ్స్, మరి ఎక్కువ అక్కర్లేదు కొత్తిమీర అయితే. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, మన ఫ్రైడ్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా అలాగే రుచికరమైన ఈ మసాలా ఇడ్లీ ఫ్రైని రెడీ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఈ మసాలా ఇడ్లీ ఫ్రైని రెడీ చేసుకొని మీకు ఎలా కుదిరింది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.